మనం ఏం చేస్తాం? మన ప్రార్థన సరిపోతుంది, మన చేతిలో ఏముంది అని దాట వేసుకొని ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో తెస్తారని ఎదురు చూపులు చూడవలసిన కాలం కాదిదే. నీ రాష్ట్రం వెలిగించబడడానికి, నీ దేశం సంపన్న స్థితికి రావడానికి, మన దేశం సంపన్న స్థితిలో ఆశీర్వాదకరమైన బాటలో సాగడానికి క్రైస్తవుడు ఈ బాధ్యతని, ఈ భారాన్ని ప్రతి ఒక్కొక్కరు భుజస్కంధాల మీదకి ఎత్తుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలుముకొని ఉన్న చీకటి తొలగడానికి, ప్రజలలో అలుముకుంటున్న మరణ ఛాయలు తొలగడానికి, ప్రజల గుండెల్లో ఉన్న కుంపటి మట్టుమాయం కావడానికి ప్రతి క్రైస్తవుని భుజస్కంధాల మీద ఈ బాధ్యత నెలకొల్పబడాలి. క్రైస్తవుడు నడుము కట్టి పూనుకోవాలి, క్రైస్తవుడు మోకరించి లేవాలి, క్రైస్తవుడు కన్నీళ్లు కార్చగలగాలి, క్రైస్తవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రభువుకు సొంతం చేయగలిగిన సాధనమై నిలవాలి. ఇది ప్రతి ఒక్కొక్కరి మీద ఉన్న గురుతర బాధ్యత.